హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. తిరుపతి వరకు ఉన్నాయి, రేణిగుంట వరకు ఉన్నాయి, కాట్పాడు జంక్షన్ వరకు ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ఉన్నా కూడా అది వీక్లీ వన్స్ ట్వైస్ ఉంటుంది. అది ఆక్కుంటా పోతుంది. అందుకే డైరెక్ట్ ట్రైన్ కాకుండా కాట్పాడు జంక్షన్ వరకే మీరు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసి పెట్టుకోండి, అప్ అండ్ డౌన్ చేసి పెట్టుకోండి. లేకపోతే తిరుపతి మీరు వెళ్తారు కాబట్టి తిరుపతి నుంచి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, అది వెళ్ళింది బెటరు. మేము తిరుపతి నుంచి జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నాం. మొత్తం డీటెయిల్స్, బడ్జెట్ కానీ రూమ్ గురించి కానీ మేము డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చేస్తా, ఎంత డబ్బులు అయినా ఏం కథ అనేది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకు అరుణాచలంకి హాఫ్ అన్ అవర్కు బస్సు ఉంటుంది. ఇది శ్రీనివాస బస్ స్టేషన్. ఇక్కడ నుంచి అరుణాచలంకు చాలా బస్సులు ఉంటాయి. ఈ బస్సు అటే వెళ్తుంది. లెగ్ స్పేస్ తక్కువ ఉంది, ఇలా అంతా కంఫర్ట్ లేదు. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say మన టికెట్ 240 రూపీస్ ఈచ్ వన్. ఇంకా ఓల్డ్ కాలం లెక్కన ఉంది అంతా. fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. So what if you're stupid and you know it's nothing wrong. ఎలిఫెంట్ హిల్. You and me got a whole other meaning, I don't know how. You and me just know. ఆఫ్టర్ 15 కిలోమీటర్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ లొకేషన్ దగ్గర ఆపారు. లెఫ్ట్ సైడ్ శరవణ భవన్. ఇది కాట్పాడి జంక్షన్, పక్కనే వెల్లూరు, రెండు పక్కనే ఉంటాయి. With you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. ఇది వేలూరు బస్ స్టాప్. ఇక్కడ నుంచి అరుణాచలం చాలా బస్సులు ఉంటాయి, అండ్ మిగతా వేరియస్ ప్లేసెస్ కూడా చాలా బస్సులు ఉంటాయి. గోల్డెన్ టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గరే 10 కిలోమీటర్స్. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే వస్తుంది. కనబడేది అరుణాచలం కొండనే. This is a bus stand. తిరువణమలై.
మనకు అర్థం కాదు ఈ లాంగ్వేజ్, తమిళం తప్ప. అక్క నేను తిత్తలేను అక్క, బస్ స్టాండ్ తిత్తానా. మనం బస్ తిరిగిన తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే టెంపుల్ వస్తుంది. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ ఓన్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటోకి వెళ్తే ఈచ్ 30 రూపీస్ తీసుకుంటారు. అదిగోండి రాజగోపురం కనబడుతుంది చూడండి అక్కడ. ఎగ్జాక్ట్లీ రాజగోపురం ఎదురుగా స్ట్రైట్గా రైట్ సైడ్ కనబడుతుంది చూడండి బిల్డింగ్, అది సేవ మండపం. అందులో మనకు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం, లేకపోతే ప్రైవేట్ రూమ్స్ తీసుకుంటే జరుగుతుంది. ఇది అదే సేవ మండపం. రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. నాన్ ఏసీ రూమ్స్ లేవు కాబట్టి మనం ఏసీ రూమ్ తీసుకున్నాం. కాస్ట్ వచ్చి 200 పడ్డాయి. రూమ్ నెంబర్ 362 మనది. రైట్ సంజయ్. ఓకే, చిన్న బెడ్ ఉంది, ఏం కత్తి, వెస్టర్న్ టాయిలెట్, చిన్న గ్రీజర్. ఫ్రెష్ అయ్యి తినేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం రండి. మీల్స్ కేవలం 60 రూపీస్ మాత్రమే. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మండపం దగ్గర మొక్కేసి దేవుడిని మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటున్నాం. లెట్స్ గో. గుడి చుట్టూ మొత్తం మనం గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్ చేయాలి. అందులో అష్టలింగాల టెంపుల్స్ ఉంటాయి, అవి దేవుళ్ళు ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెప్తుంది. ఫస్ట్ ఇంద్రలింగం, అదన్నీ దర్శించుకుందాం. ఇక్కడికి మనం 1 కిలోమీటర్ వచ్చాం. ఎవ్రీ కిలోమీటర్కి బోర్డు మనకు షో చేస్తుంది ఎంత పోవాలి ఎంత అని, ఎన్ని లింగాలు ఉన్నాయి మొత్తం చెప్తుంది రూట్ మ్యాప్. చూసుకోండి ఒకసారి. ఇక్కడ అగ్ని తీర్థం ఉంది, అగ్నిలింగం అక్కడ ముందు. ఇది వినాయక టెంపుల్ లింగం. లోనికి దారి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ ఉంటే కనబడుతుంది. రమణ మహర్షి గారి స్థాపించినటువంటి ఆశ్రమం యమలింగం. ఇక్కడ నుంచి బెంగళూరు 200 కిలోమీటర్స్, చెన్నై 130 కిలోమీటర్స్ అంతే. సరిపోయారు ఇద్దరును. నైరుతిలింగం. ఓకే, దర్శనం చేసేటప్పటి నుంచి మనకు నియర్ బై కనబడింది. ఇది అరుణాచలగిరి. హాఫ్ జర్నీ కంప్లీటెడ్. ఇది వరుణలింగం, ఈ టెంపుల్. చిన్న ఎనర్జీ కోసం. వాయులింగం ఉంది, ఇదిగోండి వాయులింగం. జగన్నాథ స్వామి టెంపుల్ మధ్యలో ఉంది ఇక్కడ. విషయం ఏంటంటే రేపే పూరిలో రథయాత్ర ఉన్నది. పోదాం అనుకున్నాం కానీ రష్లో మనకు కుదరదు. ఐ లవ్ తిరువన్నమలై. చంద్రలింగం. కుబేరలింగం. అలా లోపలికి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. ఇది మోక్ష మార్గం.
దీనిలోకించి ఎంత లావుగా ఉన్నా కానీ బయటకు ఈజీగా దూరుతారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ పోతాయని నమ్మకం. ఇందులో సైన్స్ కూడా ఉంది. ఇక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి, అది కొంచెం కాస్ట్ ఉంటాయి. ప్రీ బుకింగ్ చేసుకోవాలి లేదా వచ్చి అడగాలి. ఈశాన్యలింగం ఉంది. అష్టలింగాలలో చివరి లింగం. ఈ ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓం అరుణాచల శివాయ. పదండి దేవుడిని దర్శించుకుందాం. రాజగోపురం, స్వామివారి రాజగోపురం. గుడి క్లోజ్ అయ్యే టైంలో 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం. టెంపుల్ 3D ఆర్ట్. ఒకటేనా లోపల ఉంది ఇంకోటి. వరకు మనకు 15.5 కిలోమీటర్లు అయింది. దర్శనం బాగా జరిగింది. ఇక తినేసి పడుకోవాలి. పొద్దున తిన్న హోటల్ ఇదే. బాగుంది. 140 రూపీస్. మనం ఇలా పక్క సందులో నుంచి కూడా పోవచ్చు లోపలికి. అది మనం లైన్ తీసుకోవడానికి పోతలేం, ప్రసాదాలు తీసుకోవడానికి మాత్రమే పోతున్నాం. ఇది అలంకార మండపం. ఇది గోపురం, వెనకాల గిరి. ఇదిగోండి గిరి. ఆ గేట్ లోపల అన్నదానం చేస్తారు. రాజగోపురం. ఈ గుడి చుట్టూ ఫస్ట్ స్టేజ్, ఇలా 3 స్టేజ్లు ఉంటే 3వ స్టేజ్ లోపల గుడి ఉంటుంది. 3 స్టేజ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతారు ఈ గోపురం నుంచి. అమ్మని గోపురం. ఈ గోపురం నుంచే మనం బయటకు వస్తాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత 2వ స్టేజ్. ప్రాకారాలు, పచ్చదనం చాలా బాగుంటుంది. మనం ఇక్కడ నుంచి లోపలికి వచ్చినాం. వచ్చేసి గిరి. మనం ఈ స్టేజ్ 3 మెయిన్ టెంపుల్ ఇందులో లోపల ఉంటుంది. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది కిందికి. మనం వచ్చిన దారిలో నుంచి అదే గీట కింద చూస్తే లెఫ్ట్ సైడ్ ప్రసాదాల కౌంటర్ కనబడుతుంది.
కానీ ఇప్పుడు బంద్ ఉంది, ఎందుకో తెలియదు, కానీ ఓపెన్ చేస్తారు కదా. స్టేజ్ 2కు స్టేజ్ 3కి మధ్యలో ఇంత గ్రీనరీ ఉన్నది చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఆసమ్ ఎక్స్పీరియన్స్. లోపలిస్తున్నా అన్నారు ప్రసాదం ఇట్లా, అందుకే మనం లోపలికి వెళ్తున్నాం. ఇంత బాగుంది చూడండి, ఇంత పెద్ద ఉంది. ఆ చివరి వరకు, ఆ కొండ చివరి దాకా గుడి ఉంది. మనం మిడిల్లో ఉన్నాం. ఇంకా చెట్ల చివర చాలా దూరం పోవాలి. ఇంకా ఇది మిడిల్ గోపురం. ఇది స్టేజ్ 3 లోపల టెంపుల్ ఉంటుంది. ప్రసాదాల కౌంటర్ ఇక్కడ పెట్టారు, లోపల చేంజ్ చేశారు. ఈ ద్వారం నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. ఇప్పుడే వికెట్ చేసినాం. ఆటో తీసుకొని రైల్వే స్టేషన్ వెళ్తున్నాం, టైం అవుతుంది కదా. ఆటో ఈచ్ వన్ 30 రూపీస్ తీసుకున్నాడు. ఇదిగోండి, ఇది గిరి. ఇదిగోండి రైల్వే స్టేషన్. వాటికి వెళ్దాం. టికెట్స్ కౌంటర్. చాలా మంది ఉన్నారు స్టేషన్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకు టైం లేదు కాబట్టి స్టేషన్లో లెమన్ రైస్ అండ్ టమాటో రైస్ తీసుకున్నాం. S9, S10, S11, S12, the last 2 general coaches. మనం బయలుదేరుతున్నాం. ట్రైన్ స్టార్ట్ అయింది. బాయ్ అరుణాచలం. ఓం నమ శివాయ. పొలాల దగ్గరనే వీళ్ళ ఇల్లులు.
బ్రదర్స్ కెమెరా తీసుకున్నారు, మంచిగా ఫోటోలు చూస్తున్నారు వర్షంలో. రైలు ఆగింది ఎట్లయినా. తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ ఏడ పడితే అన్నీ అవుతున్నాయి. గుంటూరు జంక్షన్లో ఆగినాం. మనం పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ట్రైన్ కదిలే టైంకి వచ్చింది. వెజ్ పిజ్జా అండ్ స్వీట్ కార్న్ పిజ్జా. లెట్స్ హ్యావ్ ఇట్. మార్నింగ్ 5కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 7:30కి వచ్చింది. ఎంత లేట్ అయింది, 2 గంటలు లేట్ డిలే. మనం రిటర్న్ ట్రైన్ వచ్చేసింది నాగర్కోయిలు కాచిగూడ ఎక్స్ప్రెస్. కాకపోతే ఏంటంటే అది మధ్యలో అర్ధగంట ఆకుంటూ వచ్చింది. లేట్ అవుతుందని చెప్పేసి మేము చెర్లపల్లి దాటగానే మల్కాజ్గిరిలో డ్రాప్ అయిపోయినాం. ఇంకా గంట డిలే ఉంది అక్కడ నుంచి. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం బస్కి.